హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద తెలుగు ప్లస్. ఆంధ్రప్రదేశ్లో కరోనా మళ్ళీ మొదలైందా? కడప జిల్లాలో 2 కరోనా పాజిటివ్ రోగులు మృతి చెందారు. మరో 4కి వైరస్ నిర్ధారణ కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే అసలు పరిస్థితి ఏమిటి? నిజంగా భయపడాలా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. తాజా సమాచారం ప్రకారం కడప జిల్లాలో 2 వ్యక్తులకు కరోనా పాజిటివ్ తేలిన తర్వాత వాళ్ళు మరణించారు. అలాగే మరో నలుగురికి కూడా కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో జిల్లా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేశారు. కాంటాక్ట్ ట్రేసింగ్, ఆరోగ్య పరీక్షలు, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. అయితే మనం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఇవి పరిమిత సంఖ్యలో నమోదైన కేసులు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా వ్యాప్తి జరుగుతోందని చెప్పే పరిస్థితి ఇప్పటివరకు లేదు. అందువల్ల అవసరానికి మించిన భయానికి గురి కావాల్సిన అవసరం లేదని చెప్పి అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మరి ప్రజలు ఏం చేయాలి? జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లేదా శ్వాస సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వెంటనే డాక్టర్లు సంప్రదించాలి. వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. రద్దీ ప్రాంతాల్లో అవసరమైతే మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి సాధారణ ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రస్తుతం ఆరోగ్య శాఖ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. కొత్త మార్గదర్శకాలు లేదా ముఖ్యమైన ప్రకటనలు వెలువడితే ప్రజలకు వెంటనే తెలియజేస్తామని అధికారులు చెబుతున్నారు. సో మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రజలకు మళ్ళీ కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తాజా వార్తలు, రాజకీయ విశ్లేషణ కోసం ద తెలుగు ప్లస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.